అత్యంత ప్రతిష్టాత్మకంగా సాక్షి దినపత్రిక రాష్ట్ర స్థాయిలో నిర్వహించే స్పెల్ బి మ్యాథ్స్ బి పోటీలకు ఎన్నో లెవెల్స్ దాటి హైదరాబాద్ రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో 21-23న జరిగే ఫైనల్ పోటీలకు ప్రతిభా విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ప్రతిభా విద్యార్థులకు ప్రతిభా యాజమాన్యం అభినందన సభ నిర్వహించింది. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరాలలో తమ పాఠశాల విద్యార్థులు ఫైనల్స్ లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ను తలదన్ని స్పెల్ బి ఛాంపియన్ బంగారు పథకం, స్పెల్ బి వెండి పథకం, మ్యాథ్స్ బి కాంస్య పథకం సాధించిన సందర్భాలను గుర్తు చేశారు. అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరంలో కూడా ఇంటర్నేషనల్ స్పెల్ బిలో అలాగే స్పెల్ వెల్లో ఛాంపియన్స్గా నిలిచి ట్రోఫీలు, నగదు బహుమతులు గెలుచుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేశారు. ప్రిన్సిపాల్ సరోజారెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం స్పెల్ బి ఫైనల్స్కు కేటగిరీ 4 నుండి 10వ తరగతి చదువుతున్న పి శివాని ఎంపికైన విషయాన్ని గర్వంగా తెలిపారు. మ్యాథ్స్ బిలో 6వ తరగతి విద్యార్థి ఎన్ జాయ్ అబ్రహం కేటగిరీ 3 నుండి, 10వ తరగతి విద్యార్థులు వి ధర్మదినేష్, డి వర్షిత్ కేటగిరీ 4 నుండి ఫైనల్స్కు చేరుకున్న విషయాన్ని తెలిపారు. ఈ విద్యార్థులను ప్రతిభా యాజమాన్యం ఘనంగా అభినందించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వెస్ట్ గోదావరి నుంచి ఎవరు సెలెక్ట్ అక్కడ ఓన్లీ ప్రతిభా స్కూల్ పిల్లలే ఫైనల్స్, హైదరాబాద్లో జరిగే ఫైనల్స్కి సెలెక్ట్ కావడం. సాక్షి స్పెల్ బి, మ్యాథ్ బిలోనేమో 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా స్పెల్ బిలో ఒకళ్ళు. చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే చాలా ప్రెస్టీజియస్ స్కూల్స్తో కంటే కూడా చాలా ముందు నిలబడుతున్న మా పిల్లల్ని చూస్తున్నప్పుడు మాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. వీళ్ళందరూ మళ్ళీ విన్ కావాలని చెప్పేసి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నాం. We're extremely happy and proud that 4 of our Pratibha students are selected for the finals of the Sakshi Math B and Spell B contests that are going to be conducted in Hyderabad on 21st and 23rd. ఇది ఎందుకు ఇంత ప్రెస్టీజియస్ కాంపిటీషన్ అంటే స్పెల్ బి అనేది స్కూల్లో రౌండ్ 1, తర్వాత తాడేపల్లిలో రౌండ్ 2, తర్వాత రాజమండ్రిలో రౌండ్ 3, ఇట్లాగా డిఫరెంట్ ప్లేసెస్లో కాంపిటీషన్ జరిగి ఇవాళ ఫైనల్ రౌండ్ అనేది 23rd జరగబోతుంది. సో స్పెల్ బి కేటగిరీ 4 క్లాసెస్ 8, 9, 10 కేటగిరీలో 10th క్లాస్ నుంచి పి శివాని ప్రతిభా స్కూల్ని రిప్రజెంట్ చేస్తూ వెస్ట్ గోదావరి నుంచి ఓన్లీ 1 కంటెస్టెంట్ ఫ్రమ్ ఏపీ సెలెక్ట్ అవ్వడం చాలా గర్వకారణంగా ఉంది. సో ఓవరాల్గా ఏపీ మొత్తం మీద నుంచి 20 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఫైనల్స్కి. అందులో కడప, చిత్తూరు, తర్వాత విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీస్లోంచి స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. వెస్ట్ గోదావరి నుంచి ఓన్లీ 1 స్టూడెంట్, అది శివాని మా స్కూల్ నుంచి అవ్వడం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అలాగే మ్యాథ్ బికి వస్తే 21st హైదరాబాద్లో ఈ మ్యాథ్ బి ఫైనల్ జరుగుతుంది. కేటగిరీ 4లోంచి మా 10th క్లాస్ స్టూడెంట్స్ ఇద్దరు, డి వర్షిత్ అలాగే వి ధర్మదినేష్ ఇద్దరు కూడా కేటగిరీ 4 నుంచి, అట్లానే కేటగిరీ 3 నుంచి ఎన్ జాయ్ అబ్రహం కూడా, వీళ్ళు ముగ్గురు కూడా మ్యాథ్ బి ఫైనల్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో దినేష్ గతంలో 2022లో మ్యాథ్ బి ఫైనల్స్కి వెళ్ళి ఏకంగా బ్రాంజ్ మెడల్ సాధించుకొచ్చాడు. మళ్ళీ ఇప్పుడు కేటగిరీ 4లో మళ్ళీ ఫైనల్స్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. వీళ్ళందరూ కూడా మీరు గమనించినట్టయితే ఈ స్కూల్స్ అన్నీ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా పెద్ద పెద్ద సిటీస్లోంచి స్కూల్స్ వచ్చినాయి. వాటితో పాటుగా వెస్ట్ గోదావరి నుంచి ఓన్లీ ప్రతిభా స్కూల్ స్టూడెంట్ జంగారెడ్డి సెలెక్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది.